హాయ్ అండి. వెల్కమ్ టు వర్షి వంటిల్లు. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కార్న్ సమోసా ఇంకా అటుకుల సమోసా. ఈ రెండు రకాల సమోసాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చేతులతో బాగా ఒత్తుకుంటూ పిండి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ మొక్కజొన్న గింజల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో తగినట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూను అటుకులు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. కార్న్ సమోసాకి స్టఫింగ్ రెడీ అయింది. అటుకుల సమోసాకి స్టఫింగ్ చూద్దాం. 1 కప్పు అటుకులను యాడ్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో. దీనిలో ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఇంకా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అరగంట అయిందండి. ఒకసారి చూద్దాం. చూడండి, పిండి అనేది బాగా నానింది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్న ఉండలుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చపాతీ మేకర్ మీద పొడి పిండి వేసుకోవాలి. పొడి పిండి వేసుకుని దీనిలో పిండి ముద్దల్ని పెట్టుకుని ఈ విధంగా రొట్టెలుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా రోటీ అనేది ఒత్తుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని హై ఫ్లేమ్లోనే కొద్ది సెకండ్స్ పాటు ఈ విధంగా రొట్టెని వేడి చేసుకోవాలి. ఒకవైపు వేడైన తర్వాత మరోవైపుకి కూడా తిప్పుకోవాలి. చూడండి, వేగిన రొట్టెని తీసుకుని ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండిని, కొద్దిగా నీటిని యాడ్ చేసుకుని మైదా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సమోసాని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచుల వెంట మైదా మిశ్రమాన్ని ఈ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా సమోసా ఫోల్డింగ్లో ప్రిపేర్ చేసుకున్న కార్న్ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత అంచుల వెంట మైదా మిశ్రమాన్ని రాసుకుంటూ సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అటుకుల సమోసాని చూద్దామండి. సమోసాని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచుల వెంట మైదా మిశ్రమాన్ని ఈ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా సమోసాని ఫోల్డ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. అంచుల వెంట మైదాని రాసుకుంటూ సమోసా అనేది ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అటుకుల సమోసాలు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి.
ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ సమోసాలని ఫ్రై చేసుకుందామండి. ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు వీటిని టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ కార్న్ సమోసాని పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అటుకుల సమోసాని ఫ్రై చేసుకుందామండి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి. అటుకుల సమోసాని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి. అటుకుల సమోసా రెడీ. చూసారు కదా, కార్న్ సమోసా ఇంకా అటుకుల సమోసా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.